కేటీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని, వాళ్ళని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్ధతిని పాటించలేదని పేర్కొన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయని అన్నారు. చట్టపరమైన అంశాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోగలదని తెలిపారు. తెలంగాణలో కాదు యావత్ దేశంలోనే ఒక తంతుగా మారిన పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం, మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదనే ఆలోచనతో మిత్రులు ఉండడం నాకు తెలియదు. కానీ టీడీఎల్పీని మర్జీ చేసుకుంటూ, సిఎల్పీని మర్జీ చేసుకుంటూ, ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ చేసిండ్రు. మరి అప్పుడు మీకెందుకు చట్టం న్యాయం మరి పనిచేయలేదు? సో చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ధీటుగా ఎదుర్కోగలదు, ఒక అంశం. రెండవది, వీళ్ళు మాట్లాడుతున్న తీరు పార్టీలు మారిన వాళ్ళ మీద వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఓడగొడతాం, వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పినప్పుడు మరి మీకెందుకు సిగ్గు లేదు? మీరెందుకు దాన్ని ఆ రోజు